హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలుగు పాత్రికేయ శిఖరం తుర్లపాటి 92వ జయంతి నివాళిగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కానమోకు కథావచనం శ్రోతలకు చల్లా మధుసూదన్ రావు జర్నలిస్ట్గా అందజేసినటువంటి ఆ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను, వినండి. తెలుగు పాత్రికేయ శిఖరం తుర్లపాటి కుటుంబరావు 92వ జయంతి నివాళి. ఇక వినండి. తెలుగు జాతి వెలుగు రేఖ తుర్లపాటి. పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు పాత్రికేయ శిఖరం తుర్లపాటి కుటుంబరావు. పాత్రికేయుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రల రచయితగా, ఉపన్యాసకుడిగా ఏ బాధ్యతనైనా ఆయన మాత్రమే నిర్వహించగలరు అన్న బలమైన ముద్ర వేసుకోగలిగారు తుర్లపాటి. అందరినీ ప్రేమించు, అందరినీ పలుకరించు, మరల ఈ దారిన వస్తానో రానో, రాము రాబోము. ఈ మహత్తర మానవ జీవిత సందేశాన్ని పాటించడమే మానవ జీవిత ప్రస్థానానికి సాఫల్యం. చివరగా ఒక మాట, నేను ఎప్పుడూ చెప్పే మాటే, జాతి, మత, కుల, వర్గ, వర్ణ, స్త్రీ పురుష విభేదాలకు అతీతమైన మానవుడు, మానవుని పట్ల మానవుడిగా వ్యవహరించే మానవీయ వ్యవస్థ మన లక్ష్యం కావాలి అని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు తన నా కలం నా గళం ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఆ విధంగా మహాత్మా గాంధీ ఆటోగ్రాఫ్ సంపాదించిన తుంటరి ఈ తుర్లపాటి. ఐరన్ లేడీ ఇందిరాగాంధీ ఆయన ఇంటికొచ్చి పరామర్శించేంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మా జాతి పితకు నోబెల్ ఎందుకెవ్వరు అంటూ నిర్వాహకుల్ని నిలదీసిన తెగువ కుటుంబరావుది. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి, ఆంధ్రకేసరి త్యాగాలను రికార్డు చేసిన కలం మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రాజాజీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన మహామేధావి, అలాగే బిల్ క్లింటన్ను భారతదేశానికి ఉత్తరం ద్వారా రప్పించిన జనహితుడు కుటుంబరావు. ఉత్తరాలతోనూ ఉద్యమాలను నడిపించిన సత్తా, నిరసన తెలిపిన చాతుర్యం సొంతం చేసుకున్న తుర్లపాటి కుటుంబరావు తాను నడిచిన దారి నిండా మంచితనం, మానవత్వం అనే మొక్కలు నాటుకుంటూ అవి మహావృక్షాలుగా చేసి వార్తలలో వ్యక్తిగా, బహుముఖ ప్రజ్ఞాశక్తిగా శాశ్వతత్వం సాధించారు. కలకాలం నిలిచే ఆయన కలం, తెలుగు భాష ఉన్నంత వరకు ప్రతిధ్వనించే ఆయన గళం ఒక చరిత్ర. 7 దశాబ్దాల పాటు నిర్విరామంగా పాత్రికేయునిగా కొనసాగిన తుర్లపాటి కుటుంబరావు తెలుగు జాతి వెలుగు రేఖ. ఆయన 14 ఏళ్లకే రచనా వ్యాసంగంలోకి వచ్చి పాత్రికేయుడైనటువంటి వాడు. 1933 ఆగస్టు 10న సుందర రామారావు శేషమాంబ అనే దంపతులకు విజయవాడలో 92 సంవత్సరాల క్రితం జన్మించి 88 ఏళ్ళు జీవించి 11 జనవరి 2021న మరణించినటువంటి ప్రముఖుడు ఆయన. అలాగే వారి విద్యాభ్యాసం గన్నవరం, విజయవాడల్లో కొనసాగించారు. నార్ల వెంకటేశ్వరరావు గారికి ఏకలవ్య శిష్యుడు ఆయన. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన వద్ద కార్యదర్శిగా పనిచేశారు కుటుంబరావు. తుర్లపాటి వంటి ఘనాపాటిని పరిచయం చేయడానికి
భారీ క్యాన్వాస్ అవసరం. తెలుగు నేలపైనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అరుదైన వ్యక్తి ఆయన. ఒక దేశ ప్రధాని కుటుంబంతో 4 తరాలుగా అనుబంధం కొనసాగటం అంటే మాటలా? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా 4 తరాలు మారినా తరగని స్నేహబంధం వారికి ఏర్పడింది. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఇప్పటి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు 20 మంది ముఖ్యమంత్రులకు తలలో నాలుకలా వ్యవహరించిన ఏ రాజకీయ పార్టీకి చెందని అజాత శత్రువు ఆయన. నాటి ప్రధానమంత్రులు, కేంద్రంలో కీలక నేతలైన ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, జగజ్జీవన్ రామ్ లాంటి ఉద్దండులు వారి ఇంగ్లీష్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించే ఒకే ఒక తెలుగు గళం తుర్లపాటి వారిది. ఒకసారి వేదిక ఎక్కి మాట్లాడితే మనం మురిసిపోతాం. స్వాతంత్రం రాకముందు నుంచి స్వర్ణోత్సవ కాలం ముందు వరకు 20,000 ఉపన్యాసాలు ఇచ్చిన ఉపన్యాస కేసరి ఆయన గురించి కొత్తగా మనం ఏం ఉపన్యసించగలం? వార్తల్లోని వ్యక్తి అనే శీర్షికను తొలుత ఆంధ్రజ్యోతిలో, ఆ తర్వాత వార్త దినపత్రికలో మొత్తం దాదాపు 50 సంవత్సరాలు కొనసాగించి రికార్డు నెలకొల్పారు ఆయన. ఈ శీర్షిక ద్వారా వికీపీడియాను మించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందించిన వార్తల్లోని వ్యక్తి కుటుంబరావు. దాదాపు 6,000 మంది జీవిత చరిత్రలు రాసి చరిత్ర సృష్టించిన ఆటోబయోగ్రఫీస్ స్పెషలిస్ట్ మన తుర్లపాటి. పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు పాత్రికేయ ఎవరెస్ట్ శిఖరం కుటుంబరావు. ఆయన చివరికి సొంతిల్లు కూడా లేదు ఆయనకు. మంచితనం, మానవత్వం, నిజాయితీ, నిబద్ధత వీటినే ఆయన తరతరాలకు తరగని ఆస్తిగా మురిసిపోయేవారు. పాత్రికేయుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రలు రచించిన రచయితగా, ఉపన్యాసకుడిగా, రాజకీయ నేతలకు కార్యదర్శిగా ఏ బాధ్యతనైనా తుర్లపాటి కుటుంబరావు ఆయన మాత్రమే నిర్వర్తించగలరు అన్న బలమైన ముద్ర వేసుకోగలిగారు ఆయన. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ఆ కుటుంబంలో తుర్లపాటి ఇంటి పెద్ద వంటి వారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ను స్థాపించి నటీనటులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించేవారు ఆయన. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ప్రవేశపెట్టడానికి కుటుంబరావు ఇచ్చిన ఆ అవార్డులే ప్రేరణ. అక్కినేని నాగేశ్వరరావుకి 1957లో నట సామ్రాట్ బిరుదుని, అలాగనే హీరో కృష్ణకి సూపర్ స్టార్ అనే బిరుదుని ఇచ్చింది కుటుంబరావే. నేషనల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబరుగా, నంది అవార్డు కమిటీ సభ్యుడిగా, జ్యోతి చిత్ర ఎడిటర్గా, నేషనల్ ఫిల్మ్ అడ్వైజర్గా వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన. తుర్లపాటి బహుముఖ ప్రతిభకు ఉపన్యాస కేసరి, దశసహస్ర సభా కేసరి అనే బిరుదులు, ఆంధ్ర యూనివర్సిటీ వారి కళా ప్రపూర్ణ, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా నేషనల్ సిటిజన్స్ అవార్డు, అట్లానే ముట్నూరి కృష్ణారావు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డులు ఆయన్ను వరించాయి. 2002లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు. వారి కలం నుంచి జాలువారిన రచనలు కలకాలం నిలిచే ఉంటాయి. ఆయన గళం తెలుగు భాష ఉన్నంత వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయనకు జననమే కానీ మరణం లేదు. తుర్లపాటి జీవించు ప్రజల నాల్కల యందు. తుర్లపాటి కుటుంబరావు జీవిత చరిత్ర భావితరాలకు అందేలా పునర్ముద్రించాలని, ఆయన పేరుతో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ఇవ్వాలని ఒక జర్నలిస్టుగా చల్ల మధుసూదన్ రావు, ఆయన తుర్లపాటి కుటుంబరావు
92వ జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.